దళిత క్రైస్తవులు ఎస్సీలుగా పరిగణించాలని మాజీ డీజీపీ పూర్ణచంద్ర కోరారు. విశాఖపట్నంలోని లైబ్రరీ హాల్లో క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశాన్ని కుల వ్యవస్థ పట్టి పీడిస్తోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే అగ్రకులాలు కుల రాజ్యాంగం రాసి దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలు మంచిది కాదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళిత కుటుంబాలు అందరూ ఒకే కుటుంబం అనుకుని ఐక్యతగా ముందుకు వెళ్తే రాజ్యాధికారం వస్తుందని పూర్ణచంద్ర అన్నారు. పరిస్థితులు ఏంటి, ప్రజలకు ఏం జరుగుతుంది అనే దాన్ని నేను ఆలోచిస్తాను. అయితే ఇప్పుడు వాళ్ళకి దొరికింది క్రిస్టియన్ మతాన్ని మీద పడ్డారు. ఇప్పుడు క్రిస్టియన్ మతం సౌత్లో వాళ్ళకి పెద్దగా దొరకట్ల, ఏది అది సౌత్లో పట్టు దొరకట్లేదు కాబట్టి ఇక్కడ క్రిస్టియానిటీని వాడుతున్నారు. క్రిస్టియానిటీని వాడి క్రిస్టియన్ వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చూస్తున్నారు. ఇది ముందు మనకు అర్థం కావాలి. అయితే ఏం చూసినా ఎలా చూసినా అసలు రాజ్యాంగం ఏంటి? మన భారత రాజ్యాంగం ముందున్న రాజ్యాంగం కుల రాజ్యాంగం. ఈ కులాలు మతాన్ని వాడుకుంటున్నాయి. ఇంతకుముందు దాన్ని మనం ఎలా చూస్తున్నామంటే దీన్ని మత వివక్ష కింద చూస్తున్నాం. మత వివక్ష అనుకుంటున్నాం. ఇది మత వివక్ష కాదు, ఇది మతం పేరున చేసే కుల వివక్ష. మతం పేరున చేసే కుల వివక్ష. ఇక్కడ మూలమైంది ఏంటి? మతమా కులమా? కులమే మూలం. ఇది మనకు అర్థం కావాలి.